లేదు, రిక్వైర్మెంట్స్ మటుకే కావాలని చెప్పి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు క్లయింట్ వచ్చి అడుగుతాడు, నేను ఇచ్చిన ప్రతి రిక్వైర్మెంట్ కూడా మీరు ఎందుకు డెవలప్ చేయలేదని. అది ఎందుకు అవసరం లేదు ఏంటి అన్నది క్లయింట్స్కి అర్థమయ్యేలా నువ్వు చెప్పాలి. ఓకేనా? దాంట్లో మళ్ళీ నీకు ఫంక్షనల్ రిక్వైర్మెంట్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్. ఫంక్షనల్ రిక్వైర్మెంట్లో క్లయింట్స్ దగ్గర తీసుకున్న ప్రతి రిక్వైర్మెంట్ని కూడా ఒక డాక్యుమెంటేషన్లో మీరు ఫామ్ చేసుకుని డాక్యుమెంటేషన్ ఫామ్లో ఫామ్ చేసుకొని అది సిస్టంలో ఎలా వర్క్ అవుతుంది, మీరు తీసుకున్న రిక్వైర్మెంట్ అన్నది దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, సిస్టంలో అది ఎలా వర్క్ అవుతుంది, సిస్టమ్ ఎలా తీసుకుంటుంది అన్నది చూస్తారు. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్కి వచ్చేటప్పటికి మీరు తీసుకున్న ప్రతి రిక్వైర్మెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఓకేనా? ఏ యాప్ తీసుకున్నా సరే సెక్యూరిటీ అన్నది ఉండాలి కన్ఫర్మ్గా. అంతేనా? అంటే దాని సెక్యూరిటీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అది అసలు ఎలా యూజ్ అవుతుంది ఏంటి అన్నది నాన్ ఫంక్షన్లో చూస్తారు. ఫంక్షన్లో జస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకుంటారు, అది సిస్టమ్లో ఎలా చేయగలము ఏంటి అన్నది చూస్తారు. నాన్ ఫంక్షనల్కి వచ్చేటప్పటికి అక్కడ సెక్యూరిటీ అన్నది మనం చేసిన యాప్కి సెక్యూరిటీ ఉందా లేదా, ఉంటే అది ఎలా వర్క్ అవుతుంది, దానివల్ల ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అన్నది నాన్ ఫంక్షన్లో చూస్తారు. ఓకే, దాంట్లో వచ్చేసి స్టెప్స్ ఉంటాయేమా, రిక్వైర్మెంట్ రిజిస్ట్రేషన్, రిక్వైర్మెంట్ అనాలిసిస్, రిక్వైర్మెంట్ డాక్యుమెంటేషన్, రిక్వైర్మెంట్ వాలిడేషన్. రిక్వైర్మెంట్ రిజిస్ట్రేషన్ అంటే క్లయింట్స్ దగ్గర నుండి క్లయింట్స్కి ఏవైతే అవసరం ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ని బట్టికే గ్యాదర్ చేసుకుంటారు. ఓకే, రిక్వైర్మెంట్ అనాలిసిస్కి వచ్చేటప్పటికి మీరు తీసుకున్న ప్రతి రిక్వైర్మెంట్ని కూడా ఓకే అరేంజ్ చేసుకోవాలి. ఒక ఆర్డర్లో అన్నది అరేంజ్ చేసుకుంటారు. అంటే వాడు ఎలా పడితే వాళ్ళు చేస్తారు రిక్వైర్మెంట్స్, మీరు అలా చేయరు కదా. ఈ రిక్వైర్మెంట్స్ ఫస్ట్ కమ్యూనికేషన్కి యూజ్ అవుతాయి, ఈ రిక్వైర్మెంట్స్ ప్లానింగ్కి యూజ్ అవుతాయి, అలాగే తెలియదానికి డివైడ్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చి రిక్వైర్మెంట్ డాక్యుమెంటేషన్. తీసుకున్న ప్రతి రిక్వైర్మెంట్కి ఒక డాక్యుమెంటేషన్ అన్నది ఉండాలి. ఓకే, నెక్స్ట్ రిక్వైర్మెంట్ వాలిడేషన్. ఎర్రర్స్ ఉన్నా బగ్స్ ఉన్నా రిమూవ్ చేసేసి ఆ ప్రాజెక్ట్ అన్నది డెలివరీ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కామన్ టెక్నిక్స్ యూజ్ అండ్ రిక్వైర్మెంట్ మోడలింగ్. మీరు ఏదైతే రిక్వైర్మెంట్స్ తీసుకుంటారో లేదా మీరు ఏదైతే ప్రాజెక్ట్ తీసుకుంటారో ప్రతి దానికి కూడా దాని యూజ్ కేస్ డయాగ్రామ్ యూజ్ చేయొచ్చు, లేదా డేటా ఫ్లో డయాగ్రామ్, క్లాస్ డయాగ్రామ్